సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఏబీవీ ఏం చేయబోతున్నారు. అసలు ఎవరి ఏబీవీ అంటే ఏబీ వెంకటేశ్వరరావు. ఈయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సర్వీస్ లో ఉండగా గత ప్రభుత్వం వల్ల ఈయన చాలా అయితే ఇబ్బందులు పడడం జరిగింది. దాని తర్వాత రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత ఈయనైతే రైతుల కోసం, పేద ప్రజల కోసం కొన్ని ఉద్యమాలే చేయడం జరిగింది. సో కోకో రైతులు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని, ఈయనైతే పేద ప్రజల కోసం వాళ్ళని బాగా దృష్టిలో పెట్టుకుని కొన్ని సేవలు అయితే చేశారు. అయితే ఇప్పుడు నిన్న ఆయన బర్త్డే సందర్భంగా నెంబర్ వన్ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ మాటల్లో ఆయన గత ప్రభుత్వంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడినట్లు, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆయన చేసిన ఉద్యమాలకు కావచ్చు, పేద ప్రజలకు ఆయన చేసిన సేవలకు కావచ్చు సరైన గుర్తింపు ఇవ్వకపోవటం, అలాగే ఆయన చేసిన ఉద్యమాలకు కూడా సరైన విధంగా రెస్పాండ్ కాకపోవటం, పేద ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సరైన న్యాయం జరగలేదు అని అయితే ఆయన అయితే వాపోవడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన ఇంకొక మాట కూడా బయట పెట్టడం జరిగింది. కొత్తగా ఇప్పటి వరకు ఆయన చూసినవి అవ్వచ్చు, అలాగే ప్రభుత్వం సరిగ్గా గుర్తించకపోవడం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన అయితే కొత్తగా ఒక పార్టీని అయితే పెడుతున్నాను అని చెప్పి మన నెంబర్ వన్ న్యూస్ తో ఆయన రివీల్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆయన అయితే దీని గురించి చెప్పడం జరిగింది. ఇలా పార్టీ పెట్టాలి అనుకుంటున్నాను అని కొన్ని సందర్భాల్లో ఆయన మామూలుగా అయితే ఉచ్చరించడం జరిగింది, కానీ ఎక్కడా కూడా సరైన క్లారిటీ, కన్ఫర్మేషన్ లేదు. అయితే నిన్న ఆయన బర్త్డే సందర్భంగా స్వయంగా ఆయనే నెంబర్ వన్ న్యూస్ తో నేను పార్టీ పెట్టబోతున్నాను, అతి త్వరలోనే దీనికి సంబంధించి నేనైతే ఒక ప్రణాళికనైతే ఏర్పాటు చేసుకొని ప్రజలకి అనౌన్స్ చేయబోతున్నాను అని చెప్పేసి నిన్న ఏబీవీ గారు అయితే మనకి సంచలనంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏబీవీ కొత్త పార్టీ పెట్టడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతుంది అని ఒక్కసారిగా ప్రజల్లో అయితే ఒక అయోమయ పరిస్థితి అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆయన గత ప్రభుత్వ కాలం అంతా కూడా టీడీపీకి ఫుల్ సపోర్ట్ గా వర్క్ చేశారు. అలాగే ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సిబిఎన్ అంటే చంద్రబాబుతో పాటు ఏబీవీ కూడా అంతే విధంగా కష్టపడి పార్టీ కోసం చాలా వర్క్ చేశారు. అయితే ఆ సందర్భంలో సరైన గుర్తింపు ఆయనకి లభించకపోవడం, ఒక పదవి అయితే చంద్రబాబు ఇవ్వడం జరిగింది, కానీ ఆయన స్థాయికి అది చాలా తక్కువ అని ఆయన భావించి ఆ పదవిని కూడా ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈయన ఇప్పుడు కొత్తగా పార్టీ పెడుతున్నారా, లేకపోతే పార్టీ పెడుతున్నారా అంటే అవుననే కొంతమంది అయితే సమాధానం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయం గట్టిగా ఆలోచిస్తే, గతంలో ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అందులో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కి ఆ యాంకర్ ఏమడిగారు అంటే, మీరు ఎటువంటి నినాదంతో ముందుకి వెళ్ళబోతున్నారు, పార్టీ పెట్టబోతున్నారు అంటే, ఒక నాయకుడు ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారంటే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే అక్కడ చేయడం జరిగింది. ఏంటి అంటే, ఒక నాయకుడు అంటే గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని పేద ప్రజలకి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న వారికి కావచ్చు సరైన న్యాయం చేసే విధంగా ఒక నాయకుడు అయితే ఉండాలి. అంటే అటువంటి నాయకుడు ఇప్పుడు ఎవరు లేరు అని ఆయన ఉద్దేశమా? అందుకనే పార్టీ పెడుతున్నారా? ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరు అంత సమర్థవంతులు లేరని ఆయన భావిస్తున్నారా? ఆయనకి సరైన పదవి, గుర్తింపు ఇవ్వకపోవడం వల్లే ఆయన పార్టీ పెట్టాలి అనుకుంటున్నారా? లేకపోతే గత ప్రభుత్వం ఆయనను పెట్టిన ఇబ్బందులకి కారణంగా కక్ష తీర్చుకోవడానికి ఈయనేమన్నా మళ్ళీ పార్టీ పెట్టబోతున్నారా అనే ప్రశ్నలు అయితే ప్రజల్లో అయితే వచ్చేస్తున్నాయి. సో ఏబీవీ పార్టీ పెట్టడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారు? కులాలకి అతీతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా, లేదంటే కులాలకి కొమ్ము కాస్తూ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా అనేది అయితే ప్రజల్లో అయితే ఒక డౌట్ గా అయితే మిగిలిపోయింది. ఫైనల్ గా మనమైతే వేచి చూద్దాం. సో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో దీనికి సంబంధించి ఆయన ఈ పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది బహిరంగంగా సభను పెట్టి అనౌన్స్ చేస్తారా, లేదంటే ఓన్లీ మీడియాని మాత్రమే పిలిచి అనౌన్స్ చేస్తారా, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఆయన అనుచరులతో కలిపి అనౌన్స్ చేస్తారా అనేది వేచి చూడాలి. సో ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఏబీవీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా అయితే ఒక సెన్సేషనల్ డౌట్ గా అయితే మిగిలిపోయింది. సో చూద్దాం ఏబీవీ ఏం చేయబోతున్నారో, అలాగే ఈయన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పు తీసుకొస్తుందో వేచి చూడాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.